అంటే అదేదో నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ సెకండ్ హాఫ్లో తప్ప స్టోరీ ఇంకెక్కడ లేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్కి మీరు 2.5 hours భరించగలరు అంటే చూడండి. దేవుడి సినిమానే కదా చూడొచ్చు కదా అని ఒక ఆలోచనతో వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చెప్పిన అనవసరంగా వచ్చానేమో అని బాధపడ్డా ఫస్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్లో చూసింది చాలాసేపు కళ్ళు మూసుకొని నా ఫోన్లో దేవుడి ఫోటోలు చూసుకుంటా కూర్చున్నా ఫస్ట్ హాఫ్. ఆ పాటలకి కానీ వాళ్ళ ఎక్స్పోజింగ్ కానీ, ఎందుకంటే ఈ టైంలో మేము అలాంటివి చూడకూడదు. కన్నప్ప అంటే దేవుడి సినిమా అనుకుని వస్తాం కదా, తీరా అలా వచ్చిన తర్వాత ఇక్కడ అలా ఎక్స్పోజింగ్ అన్నీ చూసిన తర్వాత మేము ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ లేకపోతే ఏదో ఒకటి టైం స్పెండ్ చేయాలి కదా, ఫోటోలు చూసుకుంటూ కూర్చున్నాం. ఇది ప్రభాస్ గారు వెళ్ళిన తర్వాతే స్టోరీ ఉంది, ఆ ముందర వరకు ఏమీ లేదు. హాయ్, యావరేజ్ మూవీ, వన్ టైం వాచ్. సో ఏంటి ఎందుకు నచ్చలేదు మీకు? అంటే డివోషనల్ అన్నారు, అదేటో తీసుకెళ్ళాడు, మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్కి డివోషనల్కి తీసుకొస్తాడు. అంటే అదేదో డైరెక్ట్గా డివోషనల్లే చూపిస్తే బెటర్ అనిపించింది. అవసరం లేదు, ఫస్ట్ హాఫే అవసరం లేదు సినిమాకి, సెకండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది. అంటే అదేదో నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ సెకండ్ హాఫ్లో తప్ప స్టోరీ ఇంకెక్కడ లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ రొమాన్స్, పాటలు, వాటర్ ఫాల్స్ ఇవే ఉంటాయి. లాస్ట్ హాఫ్ అన్ అవరే స్టోరీ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్కి మీరు 2.5 hours భరించగలరు అంటే చూడండి. ప్రభాస్ గారు వచ్చినప్పుడైతే హైప్, థియేటర్ అంతా ఇంకా చెప్పలేను నేను. ప్రభాస్ గారిది చాలా బాగుంది. విష్ణు గారు యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అద్దరు కొట్టేశారు, వెరీ గుడ్. ఏమో నేను చెప్పలేను. కొంతమంది వెళ్ళిపోయారు చూసారు, బట్ దాని తర్వాత స్టోరీ ఉంది. అసలు భక్త కన్నప్ప అంటే ఎవరనేది ప్రభాస్ గారు వెళ్ళిన తర్వాతే స్టోరీ ఉంది, ఆ ముందర వరకు ఏమీ లేదు. సినిమా కోసమే వెళ్ళాను, అంటే చాలా రోజులైంది ఫస్ట్ డే చూసి అని వచ్చాను. సరే, పాజిటివ్స్ అంటే ఏం చెప్తారు చెప్పండి? పాజిటివ్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో యాక్టింగ్ చాలా బాగా చేశారు. ప్రభాస్ గారు ఒక పాజిటివ్ మూవీకి. ఇంకా క్యామియోస్ అన్నీ ఓకే, బాగానే చేశారు. థ్యాంక్ యూ.